హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా నాన్న ఎప్పుడు ఏ పని చేయరు అని తిడతా ఉంటాడని ఈరోజు మార్నింగ్ లేవగానే డ్రిప్పర్ తీసుకుని బయటపడతాను. ఎందుకంటే ఈరోజు మా తోటలో మొక్కజొన్న వేస్తున్నాం. అలా అంతా తీసుకెళ్ళి బయట పెట్టాను డ్రిప్పర్ మొత్తం. ఇంతలో మా తమ్ముడు పెద్దమ్మ కొడుకు వచ్చి, అన్న ఇది అవసరం లేదే, లోపలికి అన్నాడు. సర్లే వేయిపోరా అని చెప్పాను. ఇంతలో మా తమ్ముడు వచ్చాడు. వీని మేము అందరూ ఇంట్లో ముద్దుగా పాలేగా అంటాము. అంటే మీ భాషలో చిన్న కొడుకు అని. కూలీ నెంబర్ 1 గాడు మా ఇంట్లో వీడు. బట్ వీడు చేసే ఓవర్ యాక్టింగ్ మాత్రం అబ్బో చెప్పలేనంత. చేయడం ఘోరంతైతే చెప్పడం కొండంతలాగా. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే మా తోట వస్తుంది. సర్లే చూడండి, వీడి యాక్టింగ్ చూడండి, డబుల్ యాక్షన్. మా తమ్ముడు ఒకటే తీసుకెళ్తున్నాడు. బట్ నేను మాత్రం అలా కాదు కదా, మా నాన్నతో మార్కులు కొట్టేయడానికి 2 మోసుకెళ్తాను. పెద్ద కొడుకు కాబట్టి వర్క్ ఎక్కువ చేస్తాడని నమ్మకము. మా తోట వచ్చింది. మార్నింగ్ మా డాడీ 5కి వచ్చాడు. వచ్చేసి రూట్ వేయించేసి ఇప్పుడు ప్లవ్ వేపిస్తున్నాడు. ఎందుకంటే మొక్కజొన్న వేయడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగే మొక్కజొన్న స్టార్టింగ్ మొత్తం ప్లవ్ తర్వాత ఇలా వేస్తారు. అవతల అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెడతారు. ఎందుకంటే ఒకే లెవెల్లో పెడితే రావు కదా అని అలా పెట్టుకుంటాం. సర్లే, ఇదిగో తను మా పిన్ని, తనుడు బాగా వర్క్ చేస్తుంది. వీళ్ళు ఒక సైడ్ అంతా మొత్తం కంప్లీట్ చేశారు, ఇంకో సైడ్ ఉంది. ఇంతలో ఆ ప్లవ్ వేసి అన్న వచ్చాడు. డ్రిప్ తీసుకురాపో అని చెప్పాడు మాకు. సరే అని తీసుకోవడానికి వెళ్ళాము. అన్న ఇలా చేసి ఇలా కోసేసి దాన్ని డ్రిప్ అటాచ్ చేయండి, నేను వచ్చి మళ్ళీ నెక్స్ట్ పని మీకు చూపిస్తాను అని చెప్పాడు. ఇంకా మా నాన్న అబ్బా వీళ్ళకి ఇవ్వని కావు కానీ మనమే ఇద్దంతి అన్నాడు. బట్ నా తమ్ముడు చేస్తాం ఉండండి మేమని చెప్పాడు. ఇంతలో మా చిన్నోడు అబ్బో మేము వెళ్దాం బాబా మాకు వద్దు అన్నాడు. మా నాన్న సర్లే మీరు పోండ్రా, మీరు చేసుకుంది నేను కాదని అంటూ మాకు చెప్పాడు, ఇది మీరు చేయండి రా అని. సర్లే నేను నా తమ్ముడు ఇద్దరు కలిసి దాన్ని చేయడానికి స్టార్ట్ అయినాము. ఇంతలో మా అమ్మ చూస్తూ ఉంది, ఓహో ఇలాగా అని. మా అమ్మ గుడికి పెద్దగా రాదు కాబట్టి. ఇది మా తోటలో ఇది మా సెకండ్ పంట అనమాట. ఫస్ట్గా చెనక్కాయ పెట్టాం, అది ఓకే పర్లేదు. ఇప్పుడు మొక్కజొన్న పెట్టాను, చాలామంది సలహా ఇచ్చారు, అందుకే మేము దీన్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయగానే ఫస్ట్ దేవుడికి మొక్కేసి పూజ చేసాం. ప్రసాదం మాత్రం తినాలి అనిపిస్తుంది. ఇంతలో మా అమ్మ అరే నువ్వు దేవుడికి పెట్టింది వదిలేరా అంటుంది, అందుకే వదిలేశాను. అది కానీ చూడండి ఫ్రెండ్స్, ఆ ప్లవ్ వేసన్న మాకు చూపించేసి వెళ్ళాడు తను ప్లవ్ కొట్టడానికి. ఇంకా మేము స్టార్ట్ చేయాలి. సర్లే అన్న చూపించాడు కదా అని నేను నా తమ్ముడు ఇద్దరం అలాగే ట్రై చేసుకుంటూ ఫాలో అవుతున్నాం. అలా ఫాలో చేసి అలా డ్రిప్ అటాచ్ చేసాం. ఇంకొద్దిసేపు ఉంటే పైప్ లాగాలి దాన్ని కనెక్ట్ చేసేసి, ఎందుకంటే వాటర్ వెళ్ళాలి కదా అందుకోసం. మా అమ్మ ఏదో మా అమ్మ వంతు సహాయం చేస్తుంది వాళ్ళకు, అవి అందేయడం కానీ అలా వేయడం కానీ. తలా పని చేసుకుంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ కలిసిమెలిసి ఉంటేనే బాగా పనులు జరుగుతాయి. ఇది కొంచెం చూడండి, మా పెన్ని మాత్రం చక్కగా వర్క్ ఒక డెడికేషన్తో చేస్తుంది. ప్లవ్ చక్కగా వెళ్తుంది. ఇంతలో మా అమ్మ అబ్బా నేను అసలు ట్రై చేస్తే బాగుండని మా అమ్మ కూడా ట్రై చేస్తుంది. వాళ్ళు చూస్తే జెట్ స్పీడ్లో వెళ్తున్నారు, మా అమ్మ చూస్తే నడకతో వెళ్తుంది చిన్నగా. ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయింది, రీవర్క్ చేయాలి. ఇంతలో అందరికీ ఫుల్గా ఆకలైంది, అంతా చక్కగా కూర్చొని తింటా ఉన్నాం. బట్ ఇక్కడ కూర్చొని తింటా అంటే ఫ్రెండ్స్ మనం ఎన్ని డబ్బు సంపాదించినా కూడా, బట్ ఇలా పచ్చడి పొలాల మధ్యలో తినాలంటే ఒక రేంజ్ ఉండాలి. బట్ మా తమ్ముళ్ళు ఇద్దరు పాలే నెంబర్ 1 పాలే నెంబర్ 2 గారు ఇద్దరు ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు ఉంటుందని వాళ్ళకి ఇద్దరికి. మా తమ్ముళ్ళు ఇద్దరు ఎరువు వేయడానికి స్టార్ట్ అయ్యారు. అబ్బో పోటాపోటీకి వెళ్తున్నారు ఇద్దరు. చూడండి, ఇది ఎరువు అంటారు. దీన్ని మేము మొక్కజొన్న దాంట్లో అంటే నాటు వేయడం టైంలో వేస్తాము. అలా వేసుకుంటూ వెళ్తున్నారు. బట్ నాకు కూడా వేయాలనిపించింది, నేను కూడా తీసుకుని వేస్తా, నేను కూడా స్టార్ట్ అయ్యాను. బా
ఆ చివరి నుండి చివరికి వచ్చేలోపు అబ్బా పులుసు కారిపోయిందిరా అయ్యా. అయినా తప్పదు, వేయాల్సిందే. నా తమ్ముడు ఇంతలో అన్నా ఇలా కాదే ఇలా అని చూపించిండు. ఇంకా వాడు చూపించారు కానీ మొత్తం ఇదంతా కంప్లీట్ చేసుకున్నాము. గేమ్లో సెకండ్ ఘట్టం అనమాట. ఇప్పుడు డ్రిప్ లాగటం. ఇది ఈ ఎండలో ఛాలెంజింగ్ వర్క్ అంటే ఇది ఒక్కటే. ఇది డిఫికల్ట్ టాస్కే, బట్ మా అమ్మ నాన్న మాత్రం చేయడం మాత్రం తప్పదు. ఇదిగోండి వీడు మా చిచ్చారు పిడుగు. వీడు మాత్రం ఏదో పెద్ద రథాన్ని లాగిన ఫీలింగ్ ఒకటి వీడికి. చూడండి ఊరికే దాన్ని అలా వేసుకోవడం, ఇంకా పరిగెత్తడమే ఒకటే స్పీడ్లో. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ డ్రిప్ లాగడం కాస్త అది అయిపోయిందని మరి ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నారు మా వైఫ్ మా తమ్ముడిద్దరు. ఇంతలో మా అమ్మ నువ్వు పని చేయరా అంటే వీడియోస్ చేస్తున్నారా, వీడియోస్ చేయి నీకు ఉంది అనుకుంటూ ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మేము చేసిన వర్క్ మొత్తం చెక్ చేసాము. ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయో మర్చిపోయామో అని చూసాము, అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.